అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. ముందుగా యూటీవీ ప్రేక్షకులందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అసలు సంక్రాంతి పండుగ వచ్చిందనగానే భోగి మంటల గురించి మాట్లాడుకుంటాం. అసలు భోగి మంటలు ఎందుకు వేస్తారు? అందులో ఏ వస్తువులు వేయాలి? వీటన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ విద్యా ఉపాసకురాలు గీతా కుమార్ గారు. అమ్మతో మాట్లాడి ఈ విషయాలన్నిటిని కూడా తెలుసుకొని మన సందేహాలని నివృత్తి చేసుకుందాం. నమస్కారం అమ్మ. శ్రీమాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, మనం ఎంతగానో ఎదురు చూస్తున్న పండుగ రానే వచ్చింది. అసలు సంక్రాంతి అంటేనే ఎంతో సంతోషకరమైన పండుగ. మరి సంక్రాంతి అంటే మనకు ముందు వచ్చేది భోగి. అసలు భోగి పండుగ ఎందుకు జరుపుకుంటారమ్మా? భోగి అంటేనే భోగ భాగ్యాలని ఇచ్చేది అని చెప్తాం. సాంప్రదాయంలో, శాస్త్రంలో అలానే చెప్తుంది. భోగ భాగ్యాలని ఇచ్చేదాన్ని భోగి అంటారు. అసలు భోగి ఎందుకు అంత ప్రాముఖ్యత చెందింది అని అంటే, మనకి సంవత్సరంలో ఉత్తరాయణం, దక్షిణాయనం అని 2 కాలాలు ఉంటాయి. 6 నెలలు ఒక కాలం, 6 నెలలు ఒక కాలం. భోగి అనేది దక్షిణాయనంలో చివరి రోజు. ప్రతి పండగ ఏదో ఒక తిథికి వస్తుంది, కానీ భోగికి అలా తిథి ఏమి ఉండదు. దక్షిణాయనంలో చివరి రోజుని భోగి అంటారు. నెక్స్ట్ సంక్రాంతి నుండి మనకు ఉత్తరాయణం స్టార్ట్ అయిపోతుంది. దక్షిణాయనం అంతా మనకి ఏంటి అని అంటే మొత్తం సాధనా కాలం, ఉపాసనా కాలం, దేవీ దేవతలందరినీ ఆరాధన చేసే కాలం అనమాట. మనకి దక్షిణాయనం ఎక్కడ మొదలవుతుందంటే ఆషాఢం గురు పౌర్ణమితో మొదలవుతుంది దక్షిణాయనం. ఇంకా అక్కడి నుండి మనకి చాతుర్మాస దీక్ష, కార్తీక మాసము, దేవి నవరాత్రులు, వినాయకుడివి, ధనుర్మాసం, ఇలా ఇదంతా ఉపాసనా కాలమే దక్షిణాయనం అంతా. అదిగాక దక్షిణాయనాన్ని ఏమంటారు అంటే యమధర్మష్ట కాలం అని కూడా అంటారు. అంటే యముడు కోరలతో ఉంటాడు, కొంచెం అపమృత్యు జరగడము, యాక్సిడెంట్స్ జరగడము, ఇలాంటివన్నీ దక్షిణాయనంలో ఉంటాయి. అందుకు దేవీ దేవతల ఉపాసన ఎక్కువగా చేయాలి అంటారు దక్షిణాయనంలో. ఈ దక్షిణాయనానికి చివరి రోజు భోగి పండుగ. నెక్స్ట్ డే సంక్రాంతి మనకు స్టార్ట్ అవుతుంది, ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది. ఈ దక్షిణాయనంలో చేసిన సాధన అంతా మనకి ఏమవుతుంది అంటే ఉత్తరాయణంలో ఫలిస్తుంది. ఇంకొక విషయం చెప్పాలి అని అంటే, దేవతలకి పగలు రాత్రి అన్నట్టు. దక్షిణాయనం అంతా రాత్రి, ఉత్తరాయణం అంతా పగలు అంటారు. ఒక్కొక్క అట్లా చెప్పబడుతుంది. 6 నెలలు ఒక కాలం, 6 నెలలు ఒక కాలం అని. ఈ భోగి పండుగని ఎలా చేసుకోవాలి అని అంటే, ముందుగా మనం భోగి మంటలతో ప్రారంభిస్తాం ఉదయాన్నే. భోగి మంటలు వేసేటప్పుడు ఏవి పడితే అవి వేయకూడదు భోగి మంటల్లో కూడా. అంటే చాలా మంది చెత్త, ఈ లెదర్కి సంబంధించినవి అలా వేస్తున్నారు. జస్ట్ కట్టెలు, అట్టపెట్టెలు, ఇవి మాత్రం పాత సామాన్లు వాడతారు కొంతమంది చెప్పులు వేయడం, షూస్ వేయడం ఇలా కూడా చేస్తుంటారు. అవి కూడా పాతవే కదా అన్నట్టు. కానీ అలా చేయకూడదు. ఎందుకంటే మనం భోగి మంట వేసేటప్పుడు అగ్నిహోత్రుని ఆవాహన చేస్తాం అక్కడ. ఖచ్చితంగా ఎలా వేయాలి భోగి మంట అనంటే, ధనుర్మాసం అంతా మనం ఆవుతో చేసిన గొబ్బెమ్మలు పెట్టింటారు. మామూలుగా తమిళనాడు సైడ్ ధనుర్మాసం అంతా ముగ్గులేసి నెలంతా గొబ్బెమ్మలు పెడతారు. ఆ గొబ్బెమ్మల్ని ఎండబెడతారు. ఎండబెట్టేసి భోగి రోజు ఆవు పిడకలేసి, నేతి వేసి, అంటే నెయ్యి వేసి, కర్పూరం వేసి ఫస్ట్ అగ్నిహోత్రుని ఆవాహన చేస్తారు. ఆవాహన చేసిన తర్వాత దాంట్లో కట్టెలు, పాత సామాన్లు, అట్టబెట్టెలు ఇలా వేసుకుంటాం. దాంట్లోకి ఇంకా ఎక్స్ట్రా బుక్కులు వేయకూడదు. బుక్స్ చదువుకునే బుక్స్. ఎందుకంటే భోగిలోకి మనం ఏవైతే వేస్తామో వాటిని మనం త్యజిస్తున్నామని అర్థం. ఇక్కడ ఇంకా దీంట్లో లోతుగా మనం పోతే ఏంటి అంటే, పాత సామాన్లు వేయడం, పాత వేయడం అనేది కాదు, మనలో ఉన్న మలినాలను కూడా తొలగించుకోవడం భోగి మంటల్లో. మనం ఆ రోజు ఎవరైనా ఒక నియమంగా దీక్ష తీసుకుంటే, అంటే మేము ఈ రోజు నుండి దీన్ని వదిలేస్తాం, ఏదైనా చెడ్డ గుణం ఉంటుంది, మంచిది ఉండదు, దాన్ని మేము వదిలేస్తాము, త్యజిస్తాము అనేవాళ్ళు భోగి మంటల్లో వేసి త్యజించవచ్చు. మామూలుగా భోగి మంటల్లో పాతవి వేయాలి అనేది కారణం ఏంటి అంటే, ఫస్ట్ మన మనస్సు మార్చుకోవాలి, మన మనసులో ఉన్న మాలిన్యాలను కూడా తొలగించుకోవడానికే భోగి మంట. అలాంటప్పుడు భోగిలోకి పుస్తకాలను వేస్తే జ్ఞానం మనకి రాదు. ఏదైతే దాంట్లోకి సమర్పిస్తున్నామో అది మనకి వద్దు అని అర్థం. ఇంటెన్షన్ అది. భోగిలోకి మనం ఏమైతే సమర్పిస్తామో అది మనకు వద్దు అని అర్థం. అది మంచిది కాదు, పాతది అని అర్థం. అలాంటప్పుడు పుస్తకాలు ఎలా వేస్తాం? సరస్వతీదేవి మనకి జ్ఞానాన్ని ఇచ్చేది పుస్తకాలు. అలాంటి పుస్తకాలను మనం వేయకూడదు. దాని తర్వాత భోగి చుట్టూ మనం పాటలు పాడుకుంటాము, అన్నీ అయిపోతాయి. భోగి మంట వేసిన తర్వాత స్నానాధికారులకు వస్తాం. స్నానం ఎలా చేయాలి? సూర్యోదయానికి మునిపే చేయాలి భోగి రోజు. ప్రతిరోజు సూర్యోదయానికి మునిపే చేయాలి, కానీ ఇంకా అలా కుదరదు. కాబట్టి ఇప్పుడు ఉన్న దాంట్లో భోగి రోజు మాత్రం ఫెస్టివల్ స్పెషల్ డేస్ ఖచ్చితంగా చేయాలి. మనం ఏం చెప్తాము,
తైలే లక్ష్మి జలే గంగా అంటాం. మ్మ్. అంటే తైలంలో లక్ష్మీదేవి ఉంటుంది, జలంలో గంగ ఉంటుంది. మనకి ఇది దీపావళి రోజు చెప్తారు, మళ్ళీ భోగి పండుగ రోజు ఇలానే చెప్తారు. మ్మ్. ఒళ్ళంతా తైలం రాసుకుని దాని తర్వాత సున్నిపిండితో స్నానం చేసి తలంటూ స్నానం చేయాలి. మ్మ్. చేసేటప్పుడు ఏం చేయాలి, మనం ఒంటికి నూనె రాసుకునేటప్పుడు ఈ తైలంలో లక్ష్మీదేవి ఉందని భావన చేయాలి. మ్మ్. తర్వాత గంగాజలం, గంగాదేవిని జలంలోకి ఆవాహన చేయాలి. మ్మ్. చేసి స్నానం చేయాలి. చేసేటప్పుడు ఏమనుకోవాలి, అలక్ష్మి పరిహారార్థం. నేనైతే ఇది ఏదైతే చేస్తున్నానో ఈ క్రతువు నాలో ఉన్న అలక్ష్మిని కూడా తొలగించాలి. ఫస్ట్ మనం ఏం చేసాం, భోగి మంటల్లో ఇంట్లో ఉన్న పాత సామాన్లన్నీ వేసేసాం. మ్మ్. మేము ఏదైతే వదిలేయాలి, ఒకటి చెడు గుణం వదిలేయాలనుకున్నా దాన్ని వదిలేసి వచ్చాం. మళ్ళీ మన మనస్సుకి ఏదైనా మాలిన్యాలు, శరీరానికి మాలిన్యాలు ఉంటే నూనె రాసేసి స్నానం చేసేసుకుంటాం. అలక్ష్మి పరిహారార్థం అన్నప్పుడు మన ఒంట్లో ఉన్న ఇంట్లో ఉన్న అలక్ష్మి వెళ్ళిపోవుగాక అని అర్థం. మ్మ్. అలా అలక్ష్మి పరిహారార్థం అని మనం స్నానాధికాలన్నీ అయిపోతాయి. స్నానం అంతా అయిపోయి మనం బయటకు వచ్చిన తర్వాత పూజాధికాలన్నీ అయిపోయిన తర్వాత పెద్దలకి నమస్కారం చేసుకోవాలి. ఖచ్చితంగా తల్లి తండ్రికి మనం ఆశీర్వాదం తీసుకోవాలి. ఎందుకంటే మాతృమూర్తే పరదేవత, పరదేవతే అమ్మ. మ్మ్. అమ్మకి అమ్మవారికి ఏం తేడా లేదు, అవును. అంతే కదా. మ్మ్. అందుకు మనం పెద్దలతో నమస్కారం చేసుకోవాలి. నమస్కారం చేసుకున్న తర్వాత ఇంకొక క్రతువు ఏం చేస్తారు అంటే పిల్లలకి రేగి పళ్ళు పోస్తారు. మ్మ్. ఆ భోగి పళ్ళు పోయడం అనే సంప్రదాయం. మ్మ్. అవును, భోగి పళ్ళు పోస్తారు. అది ఉదయము చేసుకోవచ్చు, సాయంత్రము చేసుకోవచ్చు, ఎవరెవరు వీలుని బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. మ్మ్. భోగి పళ్ళు, చెరుకు ముక్కలు, బంతి పూలు, కాయిన్స్, మ్మ్. చిల్లర రూకలన్నీ కలిపి పిల్లల పైన వేస్తూ ఉంటారు. 1 సంవత్సరం నుండి 12 సంవత్సరాల లోపు పిల్లలకి మాత్రమే ఇది చేయాలి. ఎందుకమ్మా అలా చేస్తే ఏమవుతుంది అసలు? అంటే బాల అరిష్ట దోషాలు అని ఉంటాయి పిల్లలకి పుట్టినప్పుడు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క నక్షత్రంలో పుడుతుంటారు. వాళ్ళ వల్ల తల్లిదండ్రులకు ఏదైనా దోషం ఉండడము, మేనమామలకి ఏదైనా దోషం ఉండడం, లేదా వాళ్ళకి ఆరోగ్యరీత్యా ఏమైనా దోషాలు ఉండడం ఇలా జరుగుతుంది. ఇలా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ భోగి రోజు మనమైతే ఈ రేగి పళ్ళు పోస్తే ఆ దోషాలు పోతాయని. దానికి ఏం సపరేట్గా మంత్రం అయితే ఏం లేదు, మనం ప్రేమతో పోస్తాం, ఆనందంతో పోస్తాం, పిల్లలు బాగా సంతోషపడతారని. అలా పోయడం వల్ల అరిష్టాలు పోతాయని. ఇంకొక విషయం ఏంటంటే ఒక శిశువు జన్మించిన తరువాత 12 సంవత్సరాల వరకు వాళ్ళకి జాతకం వాళ్ళకి ఇది కాదు, ఇంక్లూడ్ అవ్వదు. ఓకే. అది తల్లి తండ్రి పైనే పడుతుంది ఆ జాతక దోషాలన్నీ, పిల్లలకి పడదు. అప్పుడు మనం ఏం చేస్తాము, చిన్న చిన్న అరిష్టాలు ఉంటే వీటి వల్ల పోతాయి. జాతకాలు అందరూ చూపిస్తారు పిల్లలు పుట్టిన తర్వాత, కానీ అది వాళ్ళకి అనువదించదు 12 సంవత్సరాల వరకు. అందుకేం చేస్తాం, ఈ బాలారిష్ట దోషాలు పోవాలని ఈ రేగు పండ్లు పోవడం, ఈ దిష్టి తీయడం, ఇది కొంచెం దిష్టి తీసే టైప్కే వస్తుంది అనమాట. భోగి రోజు మనం చేసే మొట్టమొదటి క్రతువు ఇదే పిల్లల వరకు వస్తే. ఇంకా దాని తర్వాత భోగి రోజు గోదాదేవి కళ్యాణం ఇవన్నీ జరుగుతాయి. కొన్ని ప్రాంతాలలో చేస్తారు, గోదాదేవి కళ్యాణం చేస్తారు. ఆ కళ్యాణం చూస్తే పెళ్లి కాని వాళ్ళకి కూడా పెళ్లి అవుతాయని కొంతమంది నమ్ముతూ అమ్మాయిలు ఆ కళ్యాణంలో, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇద్దరు పార్టిసిపేట్ చేస్తే పెళ్లి అవుతుంది. నమ్మకంగా పార్టిసిపేట్ చేయాలి. ఏమంటే అంటే దేవుడి పైన భక్తితో అమ్మాయిలకి కూడా పెళ్లి అవుతుంది, అబ్బాయిలకు కూడా పెళ్లి అవుతుంది. ఈ గోదాదేవి కళ్యాణంలో మనము పాల్గొనడం వల్ల ఈవినింగ్ చేస్తారు గోదాదేవి కళ్యాణము. ఇదంతా దగ్గరలో ఉన్న ఏదైనా గుడికి వెళ్ళొచ్చు. ఇప్పుడు అన్ని గుళ్ళల్లోనూ చేస్తున్నారు. అంటే యాక్చువల్గా ఇదంతా తమిళనాట సాంప్రదాయం అనమాట. ఈ గోదాదేవి కళ్యాణము, ఈ తిరుప్పావై పాశురాలు పాడుకోవడం. కానీ ఇప్పుడు మన వైపు కూడా వచ్చేసింది, మన సైడ్ దేవాలయాల్లో కూడా ఆచరిస్తున్నారు. ఇది భోగి వరకు. ఇంకా నెక్స్ట్ సంక్రాంతి. సో భోగి అనగానే మన అందరికీ కూడా పొద్దున్న లేవగానే భోగి మంట అని మాత్రమే తెలుసు, కానీ అసలు అందులో పాటించవలసిన నియమాలు ఎంతో మందికి తెలీదు. అంతెందుకు నాకు కూడా ఏదైనా వేయచ్చు అనుకున్నా, కానీ మనం వేసే వస్తువు వెనక కూడా ఒకటి ఉంటుంది, రీజన్, కారణం, ఎందుకు వేస్తున్నాం, ఏం వేస్తున్నామని చాలా చక్కగా వివరించారు. అంతేకాకుండా ఈ భోగి పళ్ళు అనేది కూడా మనకి ఇంట్లో వంశపారంపర్యంగా రాకపోయినా కూడా మనం అది కొత్తగా కూడా అడాప్ట్ చేసుకోవచ్చు అంటారా? చేయొచ్చు. మన ఇంట్లో లేదు కానీ మనం ఈ సంవత్సరం కొత్తగా చేసుకోవాలనుకుంటున్నాం, ఏం పర్వాలేదు. కట్టుబాటు లేకోకున్నట్టు, ఏది ఇంకొక నెక్స్ట్ నెగటివ్ ఆలోచన లేకోకున్నట్టు హ్యాపీగా పిల్లలకి చేసుకోవచ్చు. ఏ ఇబ్బంది లేదు. ఇది పిల్లల కోసం చేసేది. వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న దోషాలు ఉంటే పోగొట్టుకునేకి చేసేది. కాబట్టి ప్రతి తల్లి తండ్రి నానమ్మలు అమ్మమ్మలు వీళ్ళు చేస్తారు. ఇది ప్రతి ఇంట్లో చేసుకోవచ్చు, ఏ ఇబ్బంది లేకోకుండా. మనస్ఫూర్తి ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా.